ఒక శాపమే వరంగా మారి పాండవుల జననానికి కారణమైన పాండురాజు కథ. ఒకనాడు పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి అడవిలో విహరిస్తూ ఉన్నాడు. అక్కడ కనిపించిన జంతువులను వేటాడుతూ తన భార్యలతో అత్యంత సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు వేటలో జరిగిన ఒక పొరపాటు అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలాంటి మరిన్ని కథలను నోటిఫికేషన్స్ ద్వారా పొందండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అడవిలో విహరించి తిరిగి వస్తూ ఉండగా పాండురాజు దారిలోని పొదల పక్కన శృంగార క్రీడలో నిమగ్నమై ఉన్న 2 జింకల మిథునాన్ని చూసి ఏమాత్రం ఆలోచించకుండా వాటిపై బాణం వేశాడు. ఆ బాణం మగజింకకు తగిలి అది నేలకూలింది. చనిపోతూ ఆ మగజింక మనుష్య భాషలో మాట్లాడుతూ ఇలా శపించింది: ఓరే దుర్మార్గుడా, మేము కామసుఖాలలో ఉండగా మమ్మల్ని కొట్టి మా అన్యోన్య జీవితాన్ని నాశనం చేశావు కనుక నీవు నీ భార్యతో క్రీడించిన ఎడల వెంటనే మరణించదువుగాక అని శపించాయి. ఆ శాపం ఇచ్చి ఆ మగజింక ప్రాణాలను విడిచింది. వెంటనే తన భర్త మరణాన్ని తట్టుకోలేక ఆడజింక కూడా అక్కడే ప్రాణాలు వదిలింది. అప్పుడే పాండురాజుకు జింకల అసలు రూపం తెలిసి వజ్రపాతం లాంటి భయంకరమైన నిజం బోధపడింది. అవి సాధారణ జింకలు కావు, జింకల రూపంలో ఉన్న ముని దంపతులు అని అర్థమైంది. ఈ ఘోరమైన పొరపాటు, దాని ఫలితంగా వచ్చిన శాపం పాండురాజును తీవ్రమైన దుఃఖంలోకి నిరాశలోకి నెట్టివేసింది. ఆ ముని దంపతుల మరణానికి పాండురాజు తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. తనకు ఎదురైన శాపానికి ఆందోళన చెంది తన మిగిలిన జీవితం అంతా అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతడిని అన్నిటికంటే ఎక్కువ బాధించిన విషయం ఒక్కటే: ఆ శాపం వలన తనకు ఎప్పటికీ సంతానం కలగదు అనే తీవ్రమైన విచారం. పాండురాజు యొక్క అంతులేని ఆవేదనను చూడలేక కుంతీదేవి తనలో దాచుకున్న ఒక దైవిక రహస్యాన్ని అతనికి వెల్లడించాలని నిర్ణయించుకుంది. తన భర్త విచారాన్ని చూసి కలత చెందిన కుంతీదేవి తాను కన్యగా ఉన్నప్పుడు దూర్వాస మహర్షి తనకు ప్రసాదించిన వరం గురించి చెప్పింది. ఆ వరం ప్రకారం ఆమె ప్రత్యేకమైన మంత్రాలను ఉపయోగించి దేవతలను ప్రార్థించి వారి అనుగ్రహంతో సంతానాన్ని పొందగలదు. ఈ విషయాన్ని విన్న పాండురాజు ఎంతో ఆశతో, దేవి, వెంటనే ఈ మంత్రాన్ని ఉపయోగించి ధర్మదేవతను ప్రార్థించి ధర్మజ్ఞుడైనటువంటి కొడుకును పొందుము అని ప్రోత్సహించాడు. పాండురాజు ప్రోత్సాహంతో కుంతీదేవి దేవతలను ప్రార్థించి తమ వంశాన్ని నిలబెట్టడానికి సిద్ధపడింది. ధర్మదేవతను ప్రార్థించి ధర్మరాజును పొందినది. వాయుదేవుడిని ప్రార్థించి భీముడిని పొందినది. దేవేంద్రుని ప్రార్థించి అర్జునుడిని పొందింది. పాండురాజు 2వ భార్య అయిన మాద్రి కూడా సంతానం కావాలని ఆశపడింది. దాంతో కుంతీదేవి ఆ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించింది. తన భర్త కోరికపై మాద్రి ఆ మంత్రాన్ని ఉపయోగించి అశ్విని దేవతలను ప్రార్థించి కవలలైన నకులుడు, సహదేవుడులను సంతానంగా పొందినది. దేవతల అనుగ్రహంతో జన్మించినప్పటికీ ఈ 5 పుత్రులు ఒకే పేరుతో ప్రసిద్ధి చెందారు. వారు దేవతల వరప్రసాదమైన ధర్మశాస్త్రం ప్రకారం పాండురాజు యొక్క క్షేత్రజ సంతానం కావడంతో వారందరూ పాండుసుతులుగా, పాండవులుగా ప్రసిద్ధి చెందారు. తన పిల్లలను చూసుకుంటూ పాండురాజు మునిదంపతులు ఇచ్చిన శాపం వల్ల కలిగిన విచారాన్ని మర్చిపోయి తన కుమారులతో సంతోషంగా జీవించసాగాడు. ఈ విధంగా ఒక ముని శాపం పాండురాజుకు పితృత్వాన్ని దూరం చేసిన ఒక దైవిక వరం అతనికి పుత్రులను ప్రసాదించి వంశాన్ని నిలబెట్టింది. విధి యొక్క ఈ విచిత్రమైన నాటకమే ధర్మస్థాపన కోసం అవతరించిన ఆ పంచమహావీరుల ఆవిర్భావానికి నాంది పలికింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని కథలను నోటిఫికేషన్స్ ద్వారా పొందగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.